ఇవాళ నేను బగారా రైసా లేకుంటే పులావా ఏదో మీరే చెప్పండి ఫ్రెండ్స్, ఫైనల్ లాస్ట్ వరకు చూసి. ముందుగా బియ్యం, మీల్ మేకర్, టమోటాలు, ఆనియన్స్, క్యారెట్, పొటాటో, పుదీనా, కొత్తిమీర, ఇంకా మసాలా దినుసులు, పట్టా, లవంగ, యాలకులు, స్వచ్ఛమైన నెయ్యి. ముందుగా బియ్యము ఒక హాఫ్ కేజీ గ్లాస్ నానబెట్టుకున్నాను. హాఫ్ కేజీ బియ్యం. తర్వాత ఈ మీల్ మేకర్ యాడ్ చేస్తాను. ఈ మీల్ మేకర్ని ముందుగా హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసి దీన్ని లైట్గా కొంచెం ఉడకబెట్టుకున్నట్టుగా పెట్టుకొని ఇప్పుడు బిర్యానీ చేయడానికి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ముందుగా నెయ్యి తీసుకున్నాను. 2 స్పూన్స్ నెయ్యి తీసుకున్నాను. నెయ్యి చూడండి ఎంత స్వచ్ఛంగా ఉందో. పిల్లలకి ఎక్కువ నెయ్యి వాడాలి ఫ్రెండ్స్. వాళ్ళు అందులో హాలిడేస్, ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు. ముందుగా బిర్యానీ ఆకు, మసాలా, పట్టా, లవంగ, ఇలాచి, షాజీరా, సోంపు అన్నీ వేసాను. నెక్స్ట్ ఇప్పుడు ఆనియన్ ఫాస్ట్గా కట్ చేసేసాను నేను. ఆనియన్ వేసి బాగా ఫ్రై చేయాలి. నెక్స్ట్ 4 పచ్చిమిరపకాయలు బాగా పచ్చిమిరపకాయల తర్వాత పుదీనా. ఇప్పుడు కొంచెం పుదీనా వేస్తాను ఫ్రెండ్స్. పుదీనా ఫ్లేవర్ బాగా వేగితే స్మెల్ బాగా వస్తుంది. ఇప్పుడు 2 స్పూన్లు 2.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్. షార్ట్స్లో ఉంది, చూడండి ఒకసారి. అక్కడికి వెళ్ళి చాలా స్మెల్ వస్తుంది బయట వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఏంటి అన్నట్టుగా ఉంటారు. నెక్స్ట్ ఇంకా టమోటాలు యాడ్ చేశాను. పులావ్కి, బగారా రైస్కి టమోటాలు యాడ్ చేస్తారు. పక్కన మీల్ మేకర్ని నెయ్యిలో వేయించాలని బాండీ పెట్టాను. ఈ క్యారెట్ వేస్తున్నాను. నెక్స్ట్ పొటాటో, మీల్ మేకరు వేసి చేస్తున్నాను ఫ్రెండ్స్. బగారా రైసే అని చేస్తున్నాను నేను. ఫైనల్గా అంతా చూసిన తర్వాత మీరే చెప్పండి, ఈ బగారా రైసా పులావా అని. ఇదంతా బాగా కలిపి ఇప్పుడు ఈ మీల్ మేకర్ని నెయ్యిలో వేయించాను. మీల్ మేకరు నెయ్యిలోనే వేయించితేనే మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ రైస్లోకి ఈ నెయ్యి కూడా యాడ్ అయ్యి మంచి టేస్ట్ వస్తుంది. మీల్ మేకర్ తినము మేము, పక్కన తీసి పెట్టేవాళ్ళు కూడా దాన్ని తింటారు. టేస్ట్ చూసి తింటారు పక్కన పెట్టకుండా. ఈ కూరగాయలన్నీ బాగా వాడిన తర్వాత నేను కొబ్బరి, తెల్ల నువ్వులు 2 కలిపి పేస్ట్ వేసి మిక్సీకి వేసి పేస్ట్ చేసి వేసాను. ఇప్పుడు మీల్ మేకర్ని యాడ్ చేస్తున్నాను. మీల్ మేకర్ కూడా బాగా వేగాయి. తర్వాత సాల్ట్, తర్వాత పసుపు వేసాను, కొద్దిగా పసుపు. అంతే, నేను కారం వేయలేదు ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలేను, ఇంకా కారం వేయలేదు. మొత్తం బాగా కలిపేసి 1.5 గ్లాసు, హాఫ్ కేజీ కదా తీసుకుంది, 1.5 గ్లాస్ పోసి అది కొద్దిగా తెల్లిన తర్వాత గరం మసాలా పౌడర్ కొద్దిగా యాడ్ చేస్తాను. బాగా ఉడికేటప్పుడు ఈ బియ్యం ముందుగా నానబెట్టుకున్నాను కదా, ఆ బియ్యాన్ని దాంట్లో వేసి బాగా కలుపుతున్నాను. ఇప్పుడే కొంచెం టేస్ట్ చూడాలి. హాఫ్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూశాను. కొద్దిగా కొత్తిమీర వేస్తాను. అప్పుడు ఫైనల్గా కొంచెం ఉంచి ఇప్పుడు కొద్దిగా వేసి మళ్ళీ మూత పెట్టేస్తాను. బాగా ఉడికిన తర్వాత అదిగోండి, కొద్దిగా ఇంకొంచెం సేపు అయితే ఉడికిపోతుంది, అయిపోద్ది. ఫైనల్గా కొత్తిమీర మళ్ళీ వేస్తున్నాను నేను. కొత్తిమీర యాడ్ చేస్తున్నా. ఇది ఇదిగోండి ఫైనల్గా. ఇది బగారా రైసా లేకుంటే పులావా
మీరే చెప్పాలి ఫ్రెండ్స్. మొత్తం చూసారు కదా, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.